విజయ్ ఆంటోనీ మూవీ రిలీజ్ అవుతుందంటేనే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసే రోజులు అనమాట. ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ అయితే తీసుకొని వచ్చి మూవీ తీస్తాడని ప్రతి ఒక్కరికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మినిమం ఉంటుంది మూవీలో అని అయితే వెళ్తారు. ఇక మూవీ స్టోరీలోకి వెళ్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మనం ఇప్పటి వరకు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అయితే చూసాము. ఈ విజయ్ ఆంటోనీ క్యారెక్టర్ విషయానికి వస్తే ఇది ఒక రొటీన్ క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. కానీ ఆ రొటీన్ క్యారెక్టర్ లో తను ఎంతవరకు న్యాయం చేయాలని చేసేది అయితే ఉందో ఆ క్యారెక్టర్ కి అంతవరకు చేశాడు. ఇక స్టోరీ విషయం అనేది చాలా బాగుంది. మూవీ అయితే సస్పెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూనే వెళ్ళారు ఎండ్ వరకు. అండ్ మనకు కొన్ని డివోషనల్ పాయింట్స్ ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది చాలా నాకు కొత్తగా అనిపించింది, కొంచెం వెరైటీగా అనిపించింది. మనకి ఎండ్ వరకు రివీల్ చేయకుండా మంచిగా తీసుకెళ్లాడు. అండ్ ఎండ్ ఎక్స్పెక్ట్ చేయము ఎవరు కూడా. ఇక క్లైమాక్స్ కూడా సింపుల్ గా అయిపోగొట్టేస్తాడు. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చాడు. ది బ్లాక్ డెవిల్ అనే ఈ టైటిల్ కి జస్టిఫికేషన్ అయితే ఇచ్చాడు. ఎటువంటి చెత్త చెదారాలు లేకుండా డైరెక్ట్ గా స్టోరీ మీద ఫోకస్ అయితే జరిగింది. ఈ మూవీలో హీరోయిన్ అనేది లేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా, హీరోయిన్ అవసరం లేదు కాబట్టి పెట్టలేదు. సో సోది లేకుండా స్టోరీలో ఉన్న పాయింట్స్ అన్ని బాగా చూపించారు. నాకు బాగా నచ్చింది. రివెంజ్ స్టోరీనా సైకో స్టోరీనా అనేది కూడా సస్పెన్స్ గా అయితే పెట్టారు. అండ్ క్లైమాక్స్ లో అన్ని రివీల్ అయితే చేస్తారు. కొత్తగా ఎవరైతే వచ్చారో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై.